నిన్న అసెంబ్లీ సమావేశం హాట్ గా జరిగింది. విపక్షాలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. 2 లక్షల లోపున్న రుణాలు మాఫీ చేశామని సభలో వ్యవసాయ మంత్రి తుమ్మల మరోసారి ప్రకటించారు. మూసి ప్రాజెక్టు డీపీఆర్ పై బీజేపీ ప్రశ్నిస్తే కేంద్రం నుంచి బీజేపీ సభ్యులు నిధులు తెచ్చే దమ్ముందా లేదా అని మంత్రులు నిలదీశారు. మిషన్ భగీరథ పెద్ద స్కామ్ అని విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. అర్ధరాత్రి వరకు జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై వివరణ ఇచ్చారు మినిస్టర్స్. అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. సభ్యులు లేవనెత్తిన అంశాలపై సర్కార్ సమాధానమిచ్చింది. రుణమాఫీపై బీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నకు మంత్రి తుమ్మల సమాధానమిచ్చారు. 20,000 కోట్లు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వాలు ఈ దేశంలోనే లేవన్నారు మంత్రి తుమ్మల. గతంలో అరకొరగా రుణమాఫీ చేశారన్నారు. మొదటి 4 ఏళ్లలో బీఆర్ఎస్ రుణమాఫీ చేస్తే వడ్డీకే సరిపోయిందన్నారు. కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేశామని, రైతు భరోసా ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే మాఫీ చేసినా కూడా రైతులకు ఉపయోగం జరగదు అని ఆలోచన చేసి గతంలో అరాకొరా చేసినటువంటి రుణమాఫీ కేవలం 11,000 కోట్లు 10 సంవత్సరాల్లో చేశారు అధ్యక్ష. దానికి 8,560 కోట్లు కుటుంబానికి 2 లక్షల పరంగా మేము 20,000 కోట్లు ఈ రోజుకి రిలీజ్ చేయటం జరిగింది. రైతు భరోసాను కూడా ఈ నెలాఖరికల్లా వాళ్ళ ఖాతాలో జమ చేయటానికి 33,000 కోట్లు, గత ప్రభుత్వం ఏమున్నటువంటి రైతు భరోసాను కూడా 7,625 కోట్లు ఈ పంట కాలంలో ఇచ్చాము. ఈ రైతు భరోసాను కూడా ఈ నెలాఖరికి ఈ ఆర్థిక సంవత్సరం లోపులని ఇస్తున్నాము. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పుడు పథకాలు ఎలా అమలు చేస్తారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. సంపద ఎలా పంచుతారో ప్రజలకు తెలియచేయాలన్నారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు వివరణ ఇచ్చారు. మంచి పథకాలు అమలు చేస్తుంటే విమర్శలేంటని మండిపడ్డారు. ఆర్థిక పరిస్థితి బాగుండడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల మీద కూడా చర్చ జరగాలి అధ్యక్ష. పరిపాలన అంటే కేవలం అప్పులు తీసుకురావడం, ఉన్న భూముల్ని అమ్మడమే పరిపాలన కాదు అధ్యక్ష. భూములు అమ్మడానికి పాలకులు ఎందుకు అధ్యక్ష? భూములు అమ్మడానికి పాలకులు అవసరం లేదు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సరిపోతుంది. పాలకులుగా మనం ఈ రాష్ట్ర సంపదను పెంచాలా. రాష్ట్ర సంపదను పెంచిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక ఫలాలు పంచాలా. ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఎన్ని సంస్థలను అమ్మకానికి పెట్టడం జరిగింది. కేంద్రంలో తీసుకున్న నిర్ణయానికి వారు మద్దతు పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు నిధుల సమీకరణ చేసుకోవాలి, సమకూర్చాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలనే ఓ లక్ష్యంతో ముందుకు పోతే దీన్ని మాత్రం క్రిటిసైజ్ చేస్తారు. ఒక విధానం అటువైపు, ఒక విధానం ఇటువైపు. ఏంది అధ్యక్ష పాయల్ శంకర్ గారు? కేంద్ర ప్రభుత్వం అయితే కరెక్ట్ అట, రాష్ట్ర ప్రభుత్వం చేస్తే తప్పట. సభలో అక్బరుద్దీన్, శ్రీధర్ బాబు మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది. నగరంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. హైడ్రాపై ప్రజల్లో భయాందోళనలున్నాయన్నారు. అక్బరుద్దీన్ మాటలను ఖండించిన శ్రీధర్ బాబు పేదలకు న్యాయం చేసేందుకే హైడ్రా తెచ్చామన్నారు. ఎంతో మంది పేదలు హైడ్రా ఆఫీస్కి వచ్చి కబ్జాలపై ఫిర్యాదు చేస్తున్నారన్నారు శ్రీధర్ బాబు. హెచ్సియు భూములకు సంబంధించి ఇంచు భూమి కూడా కబ్జాకు గురి కాదని హామీ ఇచ్చారు శ్రీధర్ బాబు. And I would say the collapse of real estate in Hyderabad and the state of Telangana, Hydra is also one of the major reasons for the collapse of real estate, sir. Collapse ho gaya real estate, I would say, sir. They are no buyers, sir. We are saying we are getting investment, but I don't understand why the government is not acting on this. In terms of Prajavani, in terms of public grievances received by the organization named Hydra, I would like to mention. I would like to come on record, Adhyaksha, 9,078 complaints. The petitions have come, especially from the poorest of the poor people. There is no relation between the action of Hydra in comparison to what you are saying, the real estate collapse or going. ఎడ్యుకేషన్ కి సంబంధించి ప్రతి జిల్లాలో ఓ ఐఏఎస్ కు బాధ్యతలు అప్పగించాలని కోరారు ఎమ్మెల్యే కూనంనేని. రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ల దరఖాస్తుల గడువు పెంచాలన్నారు. ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ టోటల్ గా ఉంటే ఆయన పూర్తిగా ఆయనకు అదే బాధ్యత ఉంటే మాత్రం చాలా పకడ్బందీగా అన్ని సెట్ అవుతాయి. హెల్త్ కూడా ఒకళ్ళు ఉండాలి ఐఏఎస్ ఆఫీసర్. ఆ విధంగా ఆ రంగం పూర్తి స్థాయిలో కూడా పటిష్టవంతంగా ఎఫిషియెంట్గా తయారవడానికి వీలుంటుంది. మూసికి 1,50,000 కోట్లు అంటున్నారు. ఏ విధంగా ఖర్చు చేస్తారని ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని అన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి.
డిపిఆర్ లేకుండా ప్రాజెక్టులు ఎలా చేపడతారని ప్రశ్నించారు. దీనిపై మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. మూసీకి వ్యతిరేకమా మద్దతా బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీకి నిధులు ఇస్తారో ఇవ్వరో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. అప్పులు 1,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చామని దాదాపు 8 లక్షల కోట్ల అప్పు ఉన్నదని చెప్పి ఒకవైపు చెప్తూనే మరి దాదాపు సంవత్సరానికి 80,000 కోట్ల రూపాయలు మేము వడ్డీ కడుతున్నామని చెప్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఈ డబ్బులు సమకూరుస్తుంది? దీనికి పూర్తిగా డిపిఆర్ ఎక్కడ ప్రిపేర్ అయింది? మరి డిపిఆర్ ఎందుకు మరి సభకు సమర్పిస్తలేరు? ఏ రకంగా మరి 1,50,000 కోట్లు ఖర్చు చేస్తారన్న ప్రణాళిక మాత్రం మీరు చెప్పరు అధ్యక్ష. వారు భారతీయ జనతా పార్టీగా మూసీకి వ్యతిరేకమా మద్దతు చెప్పండి. డెవలప్మెంట్ స్కోప్ పెరుగుతుంది. హైదరాబాద్కు సంబంధించిన ఒక గౌరవం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగి అనేక రకాల అభివృద్ధి అనే ఆలోచనతో తప్ప ఆల్లేదు సోలేదు కొడుకు పేరు సోమలింగం అని ఊరికేనే అక్కడ ఏదో పైసలు ఖర్చు అయిపోయినాయి, ఏదో దుర్బుద్ధి ఉందని ఆలోచన చేసే విధంగా ప్రభుత్వాన్ని బదనం చేయడం తప్ప అధ్యక్ష. రాష్ట్రంలో మిషన్ భగీరథ అతిపెద్ద స్కామ్ అని ఆరోపించారు వివేక్ వెంకటస్వామి. ఈ స్కీమ్పై విచారణ జరిపించాలని అసెంబ్లీలో కోరారు. 42,000 కోట్లు ఖర్చు చేసి జనాలకు నీళ్లివ్వడంలో విఫలమయ్యారని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరొకటి ఆలోచించాలన్నారు వివేక్ వెంకటస్వామి. బిగ్గెస్ట్ స్కామ్ ఏదైతే ఉందో అది మిషన్ భగీరథి అధ్యక్ష. ఈ మిషన్ భగీరథి స్కామ్లో ఏ ఊరికి వెళ్ళినా కానీ ఎక్కడ కూడా మిషన్ భగీరథి నీళ్ళు సరిగా రావటం లేదు అధ్యక్ష. పైప్ లైన్ వేసినారు, రిపేర్స్ చేయాలంటారు, దానికి బడ్జెట్ లేదు. నిజంగానే చెప్తే చాలామంది చాలా చోట్ల కూడా నేను నిన్న కూడా కాన్స్టిట్యున్సీలో వెళ్ళినప్పుడు చాలామంది మంచినీటి కరువు ఉంది, ఈ మిషన్ భగీరథ నీళ్ళు రావటం లేదు, వాసన వస్తుంది, మీరు ఏదో ఒకటి చెయ్యండి సార్, మాకు బోర్వెల్ అనే వేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. మూసీ పునరుజ్జీవం కోసం కృషి చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గోదావరి నీళ్లు మూసీకి తేవడానికి 7,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం కాళేశ్వరం దగ్గరే ఆగిపోయిందని, తాము అన్ని రంగాలపై దృష్టి పెట్టామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిపై రాజకీయాలు చేయొద్దని శ్రీధర్ బాబు అన్నారు. మున్సిపల్ ఐటీ పరిశ్రమలో 3 గంటలకు పైగా సాగిన చర్చకు సమాధానమిచ్చారు మంత్రి. తాము అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం రాలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. హైడ్రా ఒక్క ఇల్లు కూడా కూల్చలేదన్న మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి సిద్ధమా అని సవాల్ చేశారు. ఏ 25 చెరువులను బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఆ రోజు అభివృద్ధి చేయడానికి అప్పగించారు, వాళ్ళు మాత్రం లేక్ వ్యూ అనే పేరు పెట్టి 4 కోట్లకు పోయేటటువంటి ఫ్లాట్ని 16, 17, 20 కోట్లకు అమ్ముకున్నారు. కానీ అక్కడ అభివృద్ధి మాత్రం జరగలేదు. ఉన్నటువంటి చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది. దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటున్న వారు సుందరంగా గాలి పీలవాలి, నీరు తాగాలి అనే ఆలోచన దృక్పథం. ఈరోజు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, అభివృద్ధి చేయడమే దీని ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, 181 ఇళ్లను స్వచ్ఛందంగా నిర్వాసితులే కూల్చివేయడం జరిగింది. 309 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాం. 172 మంది మహిళలకు స్వయం ఉపాధి పథకం కింద 2 లక్షల రూపాయల చొప్పున రుణాలు మంజూరు చేశాం. పరిపాలనా వికేంద్రీకరణను మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు మంత్రి సీతక్క. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా మోసం చేసిందని చెప్పారు. చిన్న గ్రామ పంచాయతీల మీద నాటి బీఆర్ఎస్ సర్కార్ ట్రాక్టర్ల భారాన్ని మోపిందని విమర్శించారు. స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోకుండా మిషన్ భగీరథ పేరుతో కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని ఫైర్ అయ్యారు. పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం పద్దులపై సమాధానమిచ్చారు సీతక్క. దాదాపుగా మరి 100 కోట్ల రూపాయలు మంచినీటి వ్యవస్థకు ప్రత్యేకంగా కేటాయించడం కూడా జరిగింది. మరి 7 సంవత్సరాల తర్వాత 40% డైట్ ఛార్జెస్, 16 ఇయర్స్ తర్వాత 212% మరి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినాం. శిశు సంక్షేమ శాఖ తరపున కోవిడ్ టైంలో మరి పేరెంట్స్ను అండ్ గార్డియన్స్ను కోల్పోయినటువంటి పిల్లలకు నెలకు 4,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నాం అధ్యక్ష. ఇక్కడ ఎలాంటి పైరవితోటి మీ పెండింగ్ బకాయిలు రిలీజ్ కావలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యార్థులను వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఫండ్స్ మేము రిలీజ్ చేస్తున్నాము. బీసీ సంక్షేమ శాఖ పద్దుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెబుతుండగా సభ నుంచి వాకౌట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మంత్రి పద్దుపై సరైన సమాధానం చెప్పకుండా పొలిటికల్ స్పీచ్ ఇచ్చారని ఆరోపించారు. దీనికి కౌంటర్ ఇచ్చారు పొన్నం ప్రభాకర్.
56% ఉన్న బీసీలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలకు తమ పార్టీ ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ బడుగు బలహీన వర్గాలను పట్టించుకోలేదని విమర్శించారు. దమ్ముంటే బీఆర్ఎస్ అధ్యక్ష పదవి బలహీన వర్గాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు పొన్నం ప్రభాకర్. ఇక సభలో పలు బిల్లులను ఆమోదించింది ప్రభుత్వం. తెలంగాణ మున్సిపల్ సవరణ బిల్లుతో పాటు తెలంగాణ పంచాయతీ సవరణ బిల్లును సభ ఆమోదించింది. అడాప్షన్ తీర్మానాన్ని శాసనసభలో దామోదర ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు.